పిల్లల గురించి మనం కంటున్న కలలకి వాస్తవాలకి ఎంత తేడా ఉందండి. కలికాలం వేద, మానవ సంబంధాలు రోజురోజుకి స్వార్థపు సంబంధాలుగా మారిపోతున్నాయి. పిల్లల్లో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. మనది ఆదర్శ కుటుంబం అని నేనెప్పుడూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. మన కుటుంబంలో కూడా ఇలాంటి మనస్పర్ధలు తరచూ వస్తూనే ఉండడం మనసుకి బాధగా ఉందండి. మీ మనసుని కష్టపెట్టినట్టున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. క్షమించమని అడిగే అంత తప్పు నువ్వేం చేశావమ్మా? మా మనసుకి మేము సర్ది చెప్పుకుంటున్నాం. నువ్వేం బాధపడకు. ఎలాంటి గొడవలు వద్దమ్మా, అందరం కాస్త ప్రశాంతంగా ఉందాం. దీనిని నేను ఇంకా పొడిగిస్తున్నాను అని మీరు అనుకోకపోతే ఒక్క మాట. గొడవలు వస్తాయని శుభకార్యాలు జరిపించుకోవడం మానేస్తే ఇక ఎలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరిపించుకోలేము. గొడవలు ఏ ఇంట్లో ఉండవు చెప్పండి? మామూలుగా అయితే నువ్వు ఆజ్ఞాపించాలి. ఎందుకు మౌనంగా ఉంటున్నావో అర్థం కావడం లేదమ్మా. పిల్లల దగ్గర నుంచి ప్రేమాభిమానాలు మనస్ఫూర్తిగా రావాలి శ్రీకర్. మేం బలవంతంగా లాక్కోకూడదు. ఆజ్ఞలతో ఆనందాల్ని పొందలేం. అలాంటి ఆనందం మనసుకి తృప్తినివ్వదు. అత్తయ్య, చుట్టుపక్కల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మన కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నారు. మరోసారి మనం వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వకూడదు. అయ్యుండొచ్చమ్మా, కానీ ఇంట్లో ఎవరికి ఇష్టం లేకుండా మా షష్ఠిపూర్తి ఫంక్షన్ ఎలా జరిపిస్తావు చెప్పు? అందరూ ఒప్పుకునేలా చేయడానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. అది మీకు చెప్తాను, దయచేసి మీరు కాదనకండి. ఏంటది? ఏంటంటే నేను చెప్పింది మీకు ఇష్టమైతేనే చేయండి, లేదంటే వద్దు. కావాలంటే ఫంక్షన్ జరిపించడానికి నేను మరో మార్గం ఏదైనా ఆలోచించుకుంటాను. అంతేగాని షష్ఠిపూర్తి వేడుకనైతే ఆపను. అవని చెప్పినట్టు ఒక్కొక్కసారి చేయక తప్పదు. తప్పులేదు, ఇందులో ఎలాంటి మోసం లేదు. కుటుంబంలో వచ్చే చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఇలాంటి ఆలోచనలతోనే పరిష్కారం అవుతాయి. అవని చెప్పింది నాకు నచ్చింది. నేను చెప్పినట్టు చేస్తే ఈ షష్ఠిపూర్తి వేడుక కోడళ్ళకి కూతురికి జీవితాంతం గుర్తుండిపోతుంది. నువ్వు మా గురించి పడుతున్న తాపత్రయం మాకర్థమవుతుంది. నువ్వు చెప్పింది కూడా మా దృష్టిలో చాలా చిన్న విషయం. దాని గురించైతే ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మరీ ఆ రకంగా వాళ్ళని ఇంక మీరేం ఆలోచించకండి అత్తయ్య, అంతా మంచి జరుగుతుంది. వేదా, అవని అన్ని రకాలుగా ఆలోచించే చెప్తుంది కదా, చూద్దాం ఏం జరుగుతుందో. అమ్మా, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. నువ్వు చెప్పింది మాకు సమ్మతమే. థ్యాంక్స్ మోయ్యా. ఇప్పుడు సీన్ ఎలా రివర్స్ అవుతుందో చూస్తూ ఉండండి. బావా పద. పదవని. అవని మన గురించి ఆలోచించినట్టు అందరూ ఎందుకు ఆలోచించటం లేదండి? అవని ఏది చెప్తే అది ఇంట్లో జరిగిపోతుందని కలలు కంటోంది. ప్రతిదానికి మనం గంగిరెద్దుల్లా తలాడిస్తామని అనుకుంటుంది. అవనిని కంట్రోల్లో పెట్టాలంటే మనం ఇలాగే ఉండాలి. అవని ప్లాన్ని తిప్పికొట్టి షష్ఠిపూర్తి ఫంక్షన్ని క్యాన్సిల్ చేయించేసరికి అత్తయ్య మావయ్యల మొహాలు కట్టెల పొయ్యి మీద పెట్టిన కుండలా మాడి మసైపోయాయి. ఇంకోసారి మనతో చెప్పకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని అవనికి బాగా బుద్ధొచ్చేలా చేశాం. మనం ఇలా ఐకమత్యంగా ఉంటే అవని శ్రీకర్లు మనల్ని ఏం చేయలేరు. అనకూడదు గాని మనం అడ్డుపడినంత మాత్రాన అవని చెయ్యాలనుకున్నది ఆగుతుందా చెప్పండి? నువ్వు ఎంత బ్రతిమలాడినా మేం ఒప్పుకోంగాక ఒప్పుకోము, అంతే. ఇంటి పెద్ద కోడలి మాటే మాకు వేదం. తమ్ముడు తగ్గేదెలా.
వృధా ప్రయాసలు ఎందుకు అవని? హలో, మీరందరూ కాసేపు ఆగండి. వాళ్ళు ఏం మాట్లాడదామని వచ్చారో ముందు అది వినండి. వినడం వివేకవంతుడి లక్షణం. మీరందరూ స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఇప్పుడు నేను చెప్పినా మీరు వినర్లే. అవునవని, వీళ్ల వలన ఇంట్లో అందరికీ దక్కాల్సిన అద్భుతమైన బహుమతులు మిస్ అయ్యాయి. బ్యాడ్ లక్కే అనుకోవాలి. బహుమతులా? అవునన్నయ్య, మీరందరూ బయట నుంచి ఇంట్లోకి రావడానికి ముందు అత్తయ్య మావేలు మా దగ్గర ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? షష్ఠి సందర్భంగా కోడళ్ళకి కూతురుకి బంగారు నెక్లెస్లు ఇద్దాం అనుకుంటున్నావమ్మా అని అన్నారు. బంగారు నెక్లెస్లా? నువ్వు చెప్పింది అబద్ధం. అబద్ధం చెప్పాల్సిన అవసరం అవనికి లేదు. ఒరిజినల్ బంగారు నెక్లెస్లేనా? లేకపోతే 1 గ్రామ్ గోల్డ్ అనుకుంటున్నావా? ఆస్తులు పంచడానికి చాలా సమయం ఉంది. అప్పుడప్పుడు శుభకార్యాలలో చిన్న చిన్న బహుమతులైనా ఇస్తే పిల్లలు సంతోషపడతారు కదా అని మాట్లాడారు. ఏం లాభం? ఆడవాళ్ళందరూ మంచి ఛాన్స్ మిస్ అయ్యారు. మరి ఈ విషయం మీరు కింద ఎందుకు చెప్పలేదు? పాయింట్ నెంబర్ 1, మీరు అక్కడ చెప్పే అవకాశం మాకివ్వలేదు. పాయింట్ నెంబర్ 2, అమ్మా నాన్నల ముందు ఆ టాపిక్ వస్తే అంతవరకు గొడవ చేసిన వారు నెక్లెస్ల గురించి వినగానే ఒప్పుకున్నారని వాళ్ళు ఎంత బాధపడతారు? కాస్త కామన్ సెన్స్తో ఆలోచించండి. తమ బిడ్డలు నిస్వార్థపరులై ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. నేనక్కడ మీతో ఈ విషయం చెప్పి మీ అందరినీ ఫంక్షన్కి ఒప్పించుంటే నేను మిమ్మల్ని ప్రోత్సహించినట్టు, చెడగొట్టినట్టు అత్తయ్య వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే చెప్పలేకపోయాను. అంతే కదా మరి. అవని అందుకే నెక్లెస్ల మీద ఆశ కల్పించి ఫంక్షన్ చేయించబోతుందని పెద్దవాళ్ల మనసులు చిన్నబుచ్చుకునేవి. వంటి మీదకి వయసు వస్తే సరిపోదు, మెదడులోకి బుద్ధి కూడా రావాలి. అసలే బంగారం రేటు ఎక్కువ అవుతుంది. ఈ నెలాఖరికి మరింత పెరగబోతుందంట. అవునవును, ఈరోజు టీవీలో కూడా చూశాను. పాపం వసంత ఈ మధ్య నెక్లెస్ కావాలని అడుగుతుంది. నాకేమో కొనే స్తోమత లేదు. నాలాగే లావణ్యకు కూడా నగల పిచ్చి. ఈ మధ్య రాధాకృష్ణ కూడా ఏమి కొనివ్వట్లేదు. వీళ్ళు బంగారు నెక్లెస్లకి ఆశపడి ఫంక్షన్ ఒప్పుకుంటారా ఏంటి? మంచి అవకాశం మిస్ చేసుకున్నాం కదా లావణ్య. అవునొదినా, ఈ విషయం ముందే తెలిసినా బావుండేది. వచ్చే బంగారం వదులుకోకూడదు. అయితే అక్క, మనమంతా ఇంతకు ముందు అనుకున్నట్టు ఒకే మాట. నువ్వు ఆగు నిహారిక. వదినా, ఫంక్షన్ పెట్టించేద్దాం. అవని వెళ్ళి అత్తయ్య మావేలకి చెప్పే. అవునవునే, ఏదో కాసేపు అలా అలిగారు, ఇప్పుడు ఒప్పుకున్నారు అని చెప్పు. నేను చెప్పడం కంటే మీరొచ్చి చెప్తే వాళ్ళు ఆనందపడతారు. సరే, మేమే వచ్చి చెప్తాం. పదవదినా. ఆ, పదండి పదండి, బంగారం లాంటి అవకాశాన్ని వదులుకోకూడదు. బంగారం లాంటిది కాదు, బంగారమే. ఆ, పద లావణ్య, పదండి, పదండి. వదినా, బావా, బావా, బంగారానికి పడిపోయారా? అన్నయ్య, మీరు కూడా రండి. ఉమ్. పదవని. ఈ యవ్వని మామూలుది కాదు. ఏదో ఒక రకంగా అనుకున్నది సాధిస్తుంది. మనం కాదంటే మనకే చెడ్డ పేరు. అలాగే వచ్చే నెక్లెస్ కూడా పోతుంది. మనం కూడా వాళ్ళ కలిసిపోదాం పద. జరగబోయే ఫంక్షన్లో అవనితో ఏదో ఒక రకంగా ఆట ఆడుకుంటాను. పద. అత్తయ్య, ఇందాక మీ మనసు బాధ పెట్టే మాటలు మాట్లాడాం. మమ్మల్ని క్షమించండి. అవునమ్మా, ఏవో చిన్న చిన్న కోపాల్ని మనసులో పెట్టుకుని మాట్లాడేశాం. మీరవేమి మనసులో పెట్టుకోకండి. మేమేంటి పెద్దవాళ్ళని అలా అనేసామేంటని చాలా బాధపడిపోయాం. అవునమ్మా, అసలు తప్పంతా అవనిదే. ఫంక్షన్ గురించి మీరు ఏం మాట్లాడుకున్నారో మా దగ్గర క్లియర్గా చెప్పలేదు. చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది చెప్పమ్మా? చూసావా,
ఇప్పుడు కూడా అన్నయ్య నిన్నే బ్యాట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. చేయనీలే. ఒక మంచి జరగడం కోసం నేనెన్ని నిందలు పడినా పర్వాలేదు. మేమందరం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాం. మీలాంటి గొప్ప వాళ్లకు షష్ఠి పూర్తి చెయ్యకపోవడం మాదే తప్పవుతుంది. పైగా మీకు ఆ వేడుక చేయడం మా అదృష్టమవుతుంది. అందుకే అందరం కలిసి వేడుకని కన్నుల పండగగా జరిపిస్తాం. ఈ ఏర్పాట్లన్నీ నేను నిహారిక చూసుకుంటాం. అమ్మా, ఈ ప్రపోజల్ అవనిదే అయినా కార్యక్రమం మొత్తం దగ్గరుండి మేమే ఆర్గనైజ్ చేస్తాం. కృష్ణన్నయ్య మరీ ఓవర్ చేస్తున్నాడు. కృష్ణలీలలు మరి. మేమంతా దగ్గరుండి జరిపించే ఈ పండుగ మీ పెళ్లినాటి రోజుల్ని గుర్తు చేస్తాయి. అనకూడదు గాని మీరు మళ్ళీ ఆ వయసుకి వెళ్ళిపోతారు. వీళ్ళందరికీ నేను సర్ది చెప్పానత్తయ్యా. ఎందుకంటే మీ షష్ఠి పూర్తి జరగడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే కదా. అబ్బా, మనస్ఫూర్తిగా ఇష్టం అంట. మనసులో అంత పెట్టుకొని భలే మాట్లాడుతుంది. అందరిలో దాగి ఉన్న అసలైన నటులు బయటకొస్తున్నారు. ఇంక మీరేం దిగులు పడకండి. మా ఏర్పాట్లలో మేముంటాం, మీ ఏర్పాట్లలో మీరుండండి. సరేనా? ఫంక్షన్ జామ్ గా చేసేద్దాం. ఇంకా ఏడుపు మొహాలతో ఉంటారేంటి? నవ్వండి అత్తయ్య గారు, నవ్వండి మామయ్య గారు. మీరెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. వచ్చిన పని అయింది, ఇక వెళ్దామా? అత్తయ్య, ఇప్పుడు మీకు సంతోషమే కదా? సంతోషమేనమ్మా. ఓకే అత్తయ్య, పదండి. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అవని, పెద్దవాళ్ళిద్దరూ ఫుల్ ఖుషి. రేపు నెక్లెస్లు ఇప్పించే బాధ్యత నీదే, గుర్తుంచుకో. ఎలాగైతేనేం ఫంక్షన్ అయితే జరిపించబోతున్నాం. నువ్వు చాలా గ్రేట్. నేను కాదు, మీరే గ్రేట్. మీ అందరి సహకారంతోనే చేయగలుగుతున్నాను కదా. పద. చూసారా అత్తయ్య, 10 నిమిషాల్లోనే అందరూ ఎలా మారిపోయారో. అవని ఏదైనా అనుకుంటే సాధిస్తుందమ్మా. ఇప్పుడు మీకు సంతోషమేనా? బంధాలను బంగారు నెక్లెస్లలో చూసుకుంటున్నా నా పిల్లల్ని చూసి ఎలా సంతోషపడగలనమ్మా? వాళ్ళకి నెక్లెస్ల ఆశ చూపించి ఫంక్షన్కి ఒప్పిస్తానని చెప్పి వెళ్ళావమ్మా. ఆ మాట మీదే వాళ్ళు మా దగ్గరికి వచ్చేలా చేశావు. మా ప్రేమ విలువ వాళ్ళ దృష్టిలో కేవలం ఒక నెక్లెస్సేనమ్మా. ఎంత దారుణమమ్మా! మేము పిల్లలకి నగలు పెడితేనే మా మీద ప్రేమ చూపిస్తారా, లేదంటే చూపించరా? అత్తయ్య, మీరలా అనుకోకండి. అన్ని రోజులు ఒకేలా ఉండవు, తప్పకుండా మారతాయి. కొన్ని రోజులు సహనంతో ఉండండి. మీరు కోరుకునే నిస్వార్థమైన ప్రేమలతో కూడిన బంధాలు మీకు కనిపిస్తాయి. ఇక నెక్లెస్ల విషయానికొస్తే మా పిల్లలకు మేం ప్రేమతో ఇస్తున్న బహుమతులు అనుకోండి. మా కోసం మీరు చాలా తాపత్రయపడుతున్నారు. ఆ నిహారిక దొంగ జాతకం వేసుకొని ఆ ఇంట్లో ఇన్ని రోజులు ఉండగలిగింది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మా వేదవతి అత్త ప్రసాద్ మామయ్యలు ఊరందరి పంచాయతీలు తీరుస్తారు. ఎవరెలాంటి వారో కనిపెట్టగలుగుతారు. ఆ దొంగ మొహం దాన్ని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. తినండి. సౌమ్య, నువ్వు కూడా రామ్మా, తినేసి చదువుకుందుగానే. పాపకి నేను తినిపిస్తానులేండి, మీరు తినండి. పాపం అవని
ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దాన్ని పట్టించలేకపోతుంది. ఆ అమ్మవారికి చాలా మహిమలున్నాయి అంటారు. అది నిజమైతే గనక ఈ పాటికి దాని గుట్టు బయట పెట్టాలి కదా. అసలు ఆ కృష్ణగాడికి బుద్ధుండాలి. బయట నుంచి వచ్చిన ఒక ఆడదానికి బానిసగా మారిపోయి కుటుంబం మొత్తాన్ని మోసం చేస్తున్నాడు. వాడి స్థానంలో మరొకరుండుంటే తల్లిదండ్రుల్ని కళ్ళకద్దుకునేవాడు. నా పెళ్ళాం ఇలాంటిది, దీనివల్ల ఏదో ఒక రోజు మన కొంపంతా మునిగిపోతుంది అని చెప్పేసేవాడు. వాడికంత జ్ఞానం కూడా లేదు. ఇప్పుడంటే ఏదో అలా సాగిపోతుంది కానీ ఏదో ఒక రోజైతే బయటికి పోతారు. బయటికి కాదు, ఏకంగా జైలుకే పోవాలి. ఇంక చాలమ్మా. 4 ముద్దలు కూడా తినలేదు, అప్పుడే చాలంటావేంటి? తినబుద్ధి కావట్లేదమ్మా. ఆ నిహారిక దెయ్యం నిన్నేదైనా చేస్తుందని భయంగా ఉందా? అది నిన్ను ఏమైనా చేస్తే దాన్ని చంపి నేను జైలుకైనా పోతాను కానీ దానిని విడిచిపెడతానా చెప్పు? దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. దాని గురించి ఆలోచించి నువ్వు కడుపు మార్చుకుంటావా ఏంటి? అలాంటి వాళ్లతో గొడవలు పెట్టుకోకూడదు. అసలు వాళ్ళ జోలికే మనం పోకూడదు. అసలు దాని గురించి ఆలోచించడం మానే. బావా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఉండదా మరి? తోడేల లాంటి తోడికోడలను ఒప్పించావు. వాళ్ళకి వత్తాసు పలికే తొట్టి గ్యాంగ్ని ఒప్పించావు. మొత్తం మీద నీ ప్లాన్తో ఎవ్వరినీ నొప్పించకుండా అందరినీ ఒప్పించి అమ్మా నాన్నల షష్ఠి పూర్తి జరిపిస్తున్నావు. ఎంతైనా నా పెళ్ళం ఆల్వేస్ గ్రేట్. అమ్మో, మీరు పూల వర్షం కురిపించినా పర్వాలేదు కానీ పొగట్టల వర్షం కురిపిస్తే నాకు భయం వేస్తుంది. భయం ఎందుకు? తర్వాత ఏం అడుగుతారో ఏంటో. నేను నా పెళ్ళాన్ని అడిగేదేంటి? ఏం కావాలంటే అది తీసుకునే అధికారం నాకుంది. ఆల్ రైట్స్ బిలాంగ్స్ టు మీ. ఓకే మొగుడు గారు. మరి సరసాలు చాలు శ్రీవారు వేల కాదు. మరి ఏ వేళ? ఆగండి శ్రీవారు, ముందు మనం ఆలోచించాల్సింది ఇది కాదు. అత్తయ్య మావేళ షష్ఠి పూర్తి ఫంక్షన్ గురించి. ఫంక్షన్ చేయడానికి టెన్షనే ఉంది, అంతా బాగానే జరుగుతుందిలే. అవును, మీ అక్క సుజాత వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటుంది కదా. ఇలాంటి ఫంక్షన్లు మళ్ళీ మళ్ళీ రావని. పిలవాలని నాకు ఉంది బావా, కానీ అక్క ఇష్టపడుతుందో లేదో. అత్తయ్య వాళ్ళ పేరు వింటేనే అమ్మవారిలా ఉగ్ర రూపం దాలుస్తుంది. అత్తయ్య వాళ్ళని అక్క ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో. అర్థానికి అపార్థానికి ఉన్న తేడా చాలా చిన్నదావని. ఆలోచిస్తే అర్థం కనపడుతుంది, అనుమానిస్తే అపార్థమే మిగులుతుంది. అయిన వాళ్ళని ఇలాంటప్పుడు కలుపుకుంటేనే బంధాలు మిగులుతాయి, నమ్మకాలు బలపడతాయి. ఒక్కసారి ఫోన్ చేసి రమ్మని అడుగు. ప్రయత్నించడంలో తప్పులేదు కదా. తీసుకో, చెయ్యి. సౌమ్య, ఈరోజు మీ ఫ్రెండ్ పుట్టినరోజుకు వెళ్తానన్నావు, మరి వెళ్ళలేదేంటమ్మా? వెళ్ళబుద్ధి కాలేదు నాన్న. అసలు ఇంట్లో నుంచి బయటికే వెళ్ళాలని అనిపించలేదు. నువ్వు ఆ నిహారిక గురించి ఎక్కువగా ఆలోచించుకో, సరేనా? సుజాత, అవని ఫోన్ చేస్తుంది. వస్తున్నానండి. ఈ సమయంలో ఎందుకు చేస్తోంది? ఏం జరిగిందో ఏంటో. ఆ ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా. మాట్లాడు. హలో అక్క, ఏం చేస్తున్నారు? ఇప్పుడే భోజనాలు అయ్యాయి. అవును, ఈ టైంలో చేసేవేంటి? రేపు మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, మీ అందరినీ పిలుద్దామని ఫోన్ చేశాను. ఫంక్షనా? ఏంటది? అత్తయ్య మావేలకు షష్ఠి పూర్తి వేడుక చేస్తున్నాము.
నువ్వు బావ సౌమ్యలు 10 గంటలకల్లా వచ్చేయండి. మాట్లాడవేంటక్కా? ఆ ముసలోళ్ళు దసరా పండగ చేసుకుంటే మాకెందుకు, షష్ఠి పూర్తులు చేసుకుంటే మాకెందుకు? మేము రాము, మీరే చేసుకోండి. అదేంటక్క అలా అంటావు? ఆ ఇంటికి ఎప్పుడొచ్చినా దొంగలం అనే ముద్ర వేయించుకొని బాధతో తిరిగి రావాల్సి వస్తుంది. ఇదంతా అవసరమా మాకు? రేపు అలా ఏం జరగదులే అక్క. దయచేసి నువ్వు అలాంటి గ్యారెంటీ కార్డులు ఇవ్వకు.